ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఎన్టీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బాపట్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినాదాలు చేశారు. ర్యాలీలో సిపిఎం బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు దోనేపూడి రవి మద్దతు తెలిపారు. భీమ్ ఆర్మీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు కొచ్చెర్ల వినయ్ రాజు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు కార్మికుల ప్రాథమిక హక్కులను బలహీనపరుస్తున్నాయని అన్నారు. ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో ఆ ప్రజలందరూ కలిసి గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా పోరాటం చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటిచ్చారు. ఆ ఓటు వేసుకుని మీరు కూడా ఎవరైతే ఏసీలో కూర్చుని ఈ చట్టాలు చేస్తున్నారో, పేదల యొక్క బతుకుని చంద్రవందనం చేస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ భారతదేశంలో కేవలం ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు తప్పితే ఇంకేమీ లేదు. ఎంతకాలం ఈ రోడ్ల మీద ఎండలో వానకి తడుస్తూ మనం ఉంటాము. అదే ఏ చట్టాలు అయితే చేస్తున్నారో, ఏ యొక్క పేద ప్రజల యొక్క చట్టాలని రుణమవుతున్నారో అదే ప్లేస్ లకి మనం ఎందుకు వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ వచ్చిన అన్ని సంఘాలు, అన్ని ప్రజలు ఆలోచించి రానున్న రోజుల్లో ఎలక్షన్ లో కూడా ప్రతి ఒక్కరు పోటీ చేయాలి. ఈ పార్లమెంట్ లో చేసేది ఎవరైతే ఎంపీగా గెలుస్తారో, ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యే గెలుస్తారో వాళ్ళు మాత్రమే చట్టాలు చేస్తున్నారు. ఇంకెంతకాలం ఈ ఎండకి వానకి తడిచి మనం కూడా ర్యాలీలు చేస్తాం, మీరు కూడా అసెంబ్లీలోకి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారా అని చెప్పేసి భీమార్మితరులు అడుగుతున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్, జై భారత్.